మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయునుగాక. దేవుడు మీ చేతుల కష్టాన్ని దీవించి అన్నవస్త్రాలు సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడు మీ మార్గాలన్నిటిలో మిమ్మల్ని కాపాడునుగాక. మంచిది ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక చక్కని సందేశాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. శామ్యూయేల్ మొదటి గ్రంథం 2వ అధ్యాయము 30వ వాక్యం లాస్ట్ లైన్లో చదవండి. కావున యెహోవా వాక్కు ఏదంటే, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమును పొందుదురు. చాలు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తన మనస్సులోని మాట తన పిల్లలకి తెలియచేస్తున్నాడు. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. నన్ను ఎవరైతే తృణీకరిస్తారో వారు కూడా తృణీకారం నందుతారు అని దేవుడే స్పష్టంగా మనకి సెలవిచ్చారు. దేవునిని ఘనపరచడం అంటే ఆయన్ని గౌరవించడం అని అర్థం. ఏంటి? ఆయనను గౌరవించడం అని అర్థం. ఆయన్ని మనం గౌరవిస్తే ఆయన కూడా మనకి గౌరవాన్ని కలగజేస్తాడట. ఏం కలగజేస్తాడు? గౌరవం అంటే ఘనత. మనం ఆయన్ని ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మనం ఆయన తృణీకరించామనుకోండి, మనం కూడా తృణీకారం పొందుతాం. అంటే తృణీకరించబడటానికి దేవుడు మనల్ని హాస్యాస్పదంగా, నిందాస్పదంగా చేస్తాడని అర్థం. అంటే అవమానపరుస్తాడు అని అర్థం. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుణ్ణి తృణీకరించడం అంటే అవమానపరచడమే కదా, అవునా కదా? ఆయన్ని ఎవరైతే అవమానపరుస్తారో వారు కూడా అవమానాలకి గురవుతారని దాని అర్థం. కాబట్టి దేవునిని ఘనపరిచే వారంగా మనం ఉండాలి. ఆయన్ని మనం ఘనపరిస్తే ఆయన కూడా మనల్ని ఘనపరుస్తాడు. ఎందుకు ఆయన్ని ఘనపరచాలి? ఎందుకు ఆయన్ని గౌరవించాలి? ప్రియమైన దేవుని పిల్లరా, తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల విషయంలో గౌరవాన్ని కోరుకుంటాడు, అవునా కదా? గౌరవాన్ని కోరుకుంటాడు. అంటే మా పిల్లలు మమ్మల్ని గౌరవించేవారుగా ఉండాలి, ఘనపరిచేవారుగా ఉండాలి అని కోరుకుంటాడు. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులను తృణీకరిస్తున్నారనుకోండి, అవమానం చేస్తున్నారనుకోండి, ఆ పిల్లల్ని బట్టి వాళ్ళు ఎంతగానో బాధపడతారు. అలాగే దేవుడు కూడా తన పిల్లలైన వారు తనను ఘనపరిచేవారుగా ఉండాలని, తృణీకరించేవారుగా ఉండకూడదని ఆయన యొక్క ఉద్దేశం. అసలు ఎందుకైనా మనం ఘనపరచాలి అంటే మనం అందరూ ఆయన పిల్లలం కాబట్టి. అది ఆయనే చెప్పాడు. అసలు మనల్ని ఎందుకైనా భూమి మీద చేశాడు, ఎందుకు చేశాడు భూమి మీద అంటే, ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలని, అంటే ఘనత. కీర్తి అంటే ఏంటి? ఘనత. ఆయన కృపా మహిమకు కీర్తి కలగడానికి మనల్ని తన అనాది సంకల్పములోనే జగత్తుకి పునాది వేయబడక మునిపి ఆయన మనల్ని యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే తన మహిమ కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అర్థం. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. నా మహిమ నిమిత్తము
నేను సృజించిన వానిని. చూసారా, నా మహిమ నిమిత్తము. మహిమ అంటే ఘనత, గౌరవం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ చూసారా, నేనే వారిని కలగచేశాను, వారిని పుట్టించిన వాడను నేనే. చూసారా, నేనే వారిని కలగచేశాను, వారిని పుట్టించిన వాడను నేనే అని అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దీన్ని బట్టి దేవుడు మనందరినీ ఎందుకు సృష్టించాడో ఆయన చెప్తున్నాడు. ఎందుకు సృష్టించాడట? ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలని. అంటే ఆయన మన ఎడల, అంటే మానవులుగా మన ఎడల ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసిన కార్యాలు మన పట్ల ఎటువంటివి? గొప్పవి, బహు వింతైనవి, అద్భుతమైనవి, మనుషులు ఎవరు చేయలేనివి. మన కోసం భూమిని, ఆకాశమును, గాలిని, నీరుని, నిప్పుని, నక్షత్రాలని, గ్రహాలని కదండి, ఇవన్నీ మనిషి చేయగలడా? ఇవన్నీ మన కోసం చేశాడు ఆయన. సముద్రాలు చేశాడు, సముద్రాల నుండి జీవరాశిని చేశాడు, ఆకాశ పక్షులను చేశాడు, భూమృగాలని చేశాడు, పశువుల్ని చేశాడు. ఇవన్నీ ఎవరి కోసం చేశాడంటే మన కోసమే చేశాడు. అంటే దేవుడు చేసినటువంటి ఈ కార్యాలన్నీ ఎవరి కోసం అంటే మనుషులమైన మన కోసం చేశాడు. ప్రతి మనిషి కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించాలి. ప్రతి మనిషి ఈ విషయాన్ని గ్రహించాలి. ఇవన్నీ సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవుడు ఎవరి కోసం చేశాడంటే మనిషి కోసం చేశాడు. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఎవరు చేసింది? ఎవరి కష్టం అని అంటే దేవుడు చేసింది, దేవుని కష్టం మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రతిదీ అనుభవిస్తున్నప్పుడు మనకి ఎవరు గుర్తు రావాలి? అవి చేసిన దేవుడు గుర్తు రావాలి. దాహమైంది, దాహమైనప్పుడు వెంటనే నీళ్ళు గుర్తొస్తాయి మనకి కదండి. వెంటనే గ్లాసు చెంతో నీళ్ళు తీసుకొని గొంతు తడుపుకొని దాహాన్ని తీర్చుకుంటాం కదా. మరి నీ దాహం తీరటానికి ఆ నీళ్ళు చేసింది ఎవరు? అంటే నీకు దాహం అవుతుందని, నీకు నీళ్ళు అవసరమని దేవునికి ముందే తెలుసా? ముందే తెలుసా? ఇది చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అదే ఆ నీళ్ళు చేయకపోతే, దాహం వేస్తే దేంతో మనం దాహం తీర్చుకుంటాం? ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఆ నీళ్ళు తాగేటప్పుడు నీకు ఎవరు గుర్తు రావాలి? ఎందుకంటే నీళ్లు చేసిన వాడు దేవుడు కాబట్టి. అవునా కదా? అలాగే ఆకలి అనిపిస్తుంది. ఆకలి అనిపించినప్పుడు ఆహారం తీసుకుంటున్నావు కదా. ఈ ఆహారాన్ని భూమి నుంచి సృష్టించిన వాడు ఎవరు అనంటే దేవుడే కదా. మరి ఆహారం తినేటప్పుడు ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. నీ సిగ్గును కప్పుకోవడానికి వస్త్రాలు ధరించుకుంటున్నావు. ఈ వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నుంచే. అవునా కదా? మరి నీ సిగ్గును కప్పుకునే, వస్త్రాలను కప్పుకునేటప్పుడు నీకు ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. అంటే ఏది చూసినా, ఏం చేస్తున్నా, ఏది ధరిస్తున్నా, ఏది అనుభవిస్తున్నా, ఏది తింటున్నా, ఏది త్రాగుతున్నా మనకి ఎవరు గుర్తు రావాలి? దేవుణ్ణి గుర్తు చేసుకొని మనం ఆయన్ని ఏం చేయాలట? స్తుతించాలట. అంటే మహిమపరచాలి. స్తుతించడం అంటే మహిమపరచటం, లేదా గౌరవించటం, లేదా ఘనపరచటం. అర్థమవుతుందా? అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. చూసారా? నా నిమిత్తము. ఎవరి నిమిత్తం? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. ఎవరి కోసం నిర్మించబడ్డాం మనం అందరం? దేవునికి మహిమ తేటానికి, దేవుని స్తుతించడానికి మనం నిర్మించబడ్డాం. అందుకే నా నిమిత్తము నేను నిర్మించిన జనులకు నా స్తోత్రమును
నా స్తోత్రమును ప్రచురించెదరు. జాగ్రత్తగా చదవాలి, చదువుకున్నారు కదా. నా స్తోత్రమును ప్రచురము చేసెదరు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అంటున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఎవరి నిమిత్తం సృష్టించబడ్డారు చెప్పండి? దేవుని నిమిత్తం. ఇప్పుడు దేవుని కోసం మనిషి కోసం దేవుడా? చెప్పండి, ఈజీగా చెప్పండి. దేవుని కోసమే మనిషి. మరి మనిషి దేవుని కోసం బ్రతుకుతున్నాడా? తన కోసం తాను బ్రతుకుతున్నాడా? దేవుని కోసం బ్రతికేవాడు దేవుణ్ణి కనపరుస్తాడు కదా. తన కోసం తాను బ్రతికేవాడు తనను తాను కనపరుచుకుంటాడు. ఇవే మనం చేసే తప్పులు కదండి, అవునా? మరి ప్రపంచం మీదకి విపత్తులు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ప్రపంచంలోకి ఉపద్రవాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? యుద్ధాలు, భూకంపాలు, సునామీలు, ఉపద్రవాలు, కరువులు, వరదలు, ఇవన్నీ ప్రపంచం మీదకి ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? నా నిమిత్తము నేను సృష్టించిన నా జనులు అని దేవుడు అంటున్నాడు కదా. అంటే దేవుని నిమిత్తం మనందరం సృష్టిస్తే మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మన కోసం మనం బ్రతుకుతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఈ జానుడు కడుపు నింపుకునే దానికి బ్రతుకుతున్నాం. ఇంకా చెప్పాలంటే పేరు ప్రఖ్యాతి కోసం బ్రతుకుతున్నాం. వాస్తవం కదా? చెప్పండి. మనం చనిపోయినా ఆ పేరు ఉండాలి అని ఆ పేరు ప్రఖ్యాతి కోసం బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా మనిషి దేవుని కోసం బ్రతకకుండా తన స్వార్థం కోసం బ్రతుకుతున్నాడు. అందుకే ప్రపంచం మీదకి విపత్తు మీద విపత్తు, ప్రళయం మీద ప్రళయం, ఉపద్రవం మీద ఉపద్రవం. మనిషి కోలుకోలేని దెబ్బలు తింటున్నాడు. చూడండి, ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని మహిమ కోసం సృష్టించినటువంటి ఆయన పిల్లలు ఆయన మహిమ కోసం బ్రతకట్లా. అంటే ఆయన చేసిన సృష్టి కార్యాలన్నింటినీ తలంచి దేవుని స్తుతించట్లేదు. దేవుణ్ణి మర్చిపోయాడు మనిషి. ఎవరిని మర్చిపోయాడు? దేవునిని మర్చిపోయాడు. మరి దేవుణ్ణి మర్చిపోతే దేవుడు ఊరుకుంటాడా? దేవుని కష్టాన్ని అనుభవిస్తూ, ప్రతి క్షణం ఎవరి కష్టాన్ని అనుభవిస్తున్నాం మనం? దేవుని కష్టాన్ని కదా. దేవుని కష్టాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి మర్చిపోతే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అందుకే ఈ ఉపద్రవాలన్నీ కూడా మీకు అర్థమవుతుందా? ఎందుకంటే కారణం లేకుండా ప్రపంచంలో ఏదైనా జరుగుతుందా? చెప్పండి. కారణం లేకుండా ప్రపంచంలో ఏదైనా జరుగుతుందా? జరగదు. మరి కారణం లేకుండానే విపత్తులు జరుగుతున్నాయా? ప్రళయాలు వస్తున్నాయా? ఉపద్రవాలు వస్తున్నాయా? చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతి మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఏం చేస్తుంది? ఒక సునామీ మనకి హెచ్చరిక చేస్తుంది, ఒక ఉపద్రవం మనకి హెచ్చరిక చేస్తుంది. అవునా కదా? చెప్పండి, అవునా? ఒక వరద మనకి హెచ్చరిక చేస్తుంది, భూకంపం మనకు హెచ్చరిక చేస్తుంది. ఏమని? దేవుడున్నాడు జాగ్రత్త అని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడున్నాడు, జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరి కోసం పుట్టారు? ఎవరి కోసం బ్రతుకుతున్నారు? ఎవరి కోసం పుట్టారు? ఎవరి కోసం బ్రతుకుతున్నారు? చెప్పండి. పుట్టింది దేవుని కోసం, బ్రతికేది నీ కోసం, అంతే కదా. పుట్టిందేమో దేవుని కోసం పుట్టాం. ఆయనే చెబుతున్నాడు కదా, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు. ఉందా? బైబిల్లో ఉందా? ఎవరి నిమిత్తం సృష్టించాడు ప్రజలందరినీ? సకల జాతుల ప్రజలందరినీ కూడా ఎవరి నిమిత్తం సృష్టించాడు? దేవుని నిమిత్తం. దేవునికి స్తోత్ర వచనాలు చెల్లించడానికి, దేవుని కృపా మహిమకు కీర్తి తేవాలని, ఆయన మహిమపరచాలని. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? ఆ విధంగా దేవుడు మనల్ని ఆయన మహిమ కోసం సృష్టిస్తే మనం మన స్వార్థం కోసం బ్రతుకుతున్నాం. అక్కడే వచ్చింది దేవునికి కోపం. అదే మనం చేస్తున్న, ప్రపంచంలో మనిషి చేస్తున్న తప్పు అదే. కాబట్టి
మనిషి సుఖంగా, క్షేమంగా, సంతోషంగా బ్రతకాలంటే ఏం చేయాలి? దేవునిని ఘనపరచాలి. ఏం చేయాలి? దేవునిని ఘనపరచాలి. ఏఐ టెక్నాలజీ అని ఒకటి వచ్చింది ఇప్పుడు. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఏఐ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ గురించి ఒక మీడియా ఆమె ఒక స్కాలర్ని ఇంటర్వ్యూ చేసింది. ఏఐ ద్వారా ఉపయోగాలు ఏంటి అని అంటే, ఆయన ఏఐ గురించి ఉపయోగాలు చెప్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంకొక 15 సంవత్సరాలకి ఏఐ టెక్నాలజీ ఇంకా పాపులర్ అయిపోతుంది, ఏఐ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయిపోతుంది, ఇంకొక 15 సంవత్సరాలకి దేవునితో మనకు పని ఉండదు అంటున్నాడు. ఎవరితో పని ఉండదట? దేవునితో పని ఉండదట. చూసారా? అసలు దేవుడే లేకపోతే సృష్టి లేదు, సృష్టి లేకపోతే మనం లేం కదా. దేవుడు సృష్టి చేస్తే, ఆ సృష్టిలో నిన్ను చేస్తే నువ్వేమంటున్నావు? దేవుడితో నాకు పని లేదా? మరి ఇది తృణీకరించడం కదా దేవుణ్ణి? చెప్పండి, ఇది తృణీకరించడం కదా. అందుకే నన్ను తృణీకరించువారు తృణీకారము నొందుతారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి వీటన్నిటినీ ఆ టెక్నాలజీని కనిపెట్టడం కాదు, మనిషి చావు లేకుండా చేసుకోవాలి. అది చేసుకోగలుగుతాడా? మనిషి పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది కదా భూమి మీద, ఇంతవరకు చావుని జయించగలిగాడా మనిషి? జయించగలిగాడా? లేదు. అంటే నువ్వు ఎంత టెక్నాలజీ సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత ధనము సంపాదించినా సమస్తము కూడా విడిచిపెట్టి ఒట్టి చేతులతో మట్టిలో కలిసిపోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఘనత, నీ ప్రభావం ఏ పాటిది? కొంతకాలం నేను గుర్తుపెట్టుకుంటారు, ఆ తర్వాత నిన్ను ఎవరు గుర్తుపెట్టుకోరు, మర్చిపోతారు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? ఈ విధంగా అల్పుడైనటువంటి మనిషి దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు. ఘనపరచాల్సినటువంటి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. అయ్యా, ఈరోజు ఈ భోగ భాగ్యాలు అనుభవిస్తున్నాము అనంటే అది ఎవరి కృప? నీ కృప. అందుకే నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్పాలి కదండి మనిషి. అలా చెప్పట్లా. ఇదిగో ఏ టెక్నాలజీ కనిపెట్టామో దేవుడితో మాకిక పని లేదు. టైటానిక్ వాడ కనిపెట్టినటువంటి వాడు ఏం చేశాడు? టైటానిక్ వాడ తయారు చేసిన వాడు ఏమన్నాడు? టైటానిక్ వాడ తయారు చేసిన వాడు ఏమన్నాడు? దేవుడు కూడా ఈ వాడిని ఏం చేయలేడు. మరి ఆ దేవుడిచ్చిన వనరులతోనే కదా నువ్వు వాడ తయారు చేశావు, అవునా? ఆ దేవుడిచ్చిన వనరులతో వాడ తయారు చేశావు. చేసి ఆ వాడను తయారు చేసి చూసి ఏమన్నాడు? దేవుడు కూడా ఈ వాడిని ఏం చేయలేడు అన్నాడు. అంటే దేవుణ్ణి ఘనపరచకుండా తృణీకరించాడు. ఎందుకంటే అసలు అంత పెద్ద వాడ తయారు చేయడానికి ఆ జ్ఞానం మనిషికి ఇచ్చిన వాడు ఎవరు? నేను ఇంతకుముందు కూడా ఒక సబ్జెక్ట్ చెప్పాను మీకు. మనిషికి జ్ఞానాన్ని నేర్పుతున్నవారు ఎవరు? గుర్తుందా? యూట్యూబ్లో కూడా ఉంది ఆ ప్రసంగం కదా. మనిషికి జ్ఞానాన్ని నేర్పుతున్నది ఎవరు అంటే, మనిషికి ఏ పని చేయాలన్నా ఆ పనికి సంబంధించిన జ్ఞానాన్ని మనిషికి ఇస్తుంది ఎవరంటే దేవుడే. ఆ దేవుణ్ణి పక్కన పెడితే, ఆ దేవుణ్ణి తృణీకరిస్తే ఆ దేవుడు ఊరుకుంటాడా? నన్ను తృణీకరించు వారిని నేను కూడా తృణీకరిస్తాను. తృణీకరించబడతారు వాళ్ళు అన్నాడు, అంతే. అదే ఆయన ఘనపరిస్తే, అయ్యా ఈ వాడ తయారు చేయడానికి ఇంత జ్ఞానాన్ని నాకు ఇచ్చావు, ఇంత వాడ తయారు చేశానంటే ఈ సామర్థ్యం అంతా నీవు నాకు ఇచ్చిందని దేవుణ్ణి ఘనపరచాలి కదా. అలా ఘనపరిచాడా? ఘనపరచలేదు, తృణీకరించాడు, ఎగతాళి చేశాడు దేవుణ్ణి. దేవుడి మీద ఛాలెంజ్ విసిరాడు, నువ్వు కూడా ఈ వాడిని. మనిషి అంతా దేవుని కింద, దేవుని కింద మనిషి అంతా. ఒకసారి ఆలోచించండి, మనిషిని ఎందుకు చేశాడు? మనిషి ఏం చేస్తున్నాడు? ఘనపరచాల్సినటువంటి మనిషి దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాడు. అందుకే దేవుని కోపం వస్తుంది. అర్థమైందా? అందుకే దేవుని కోపం వస్తుంది. ఊరికే కాదు. ఊరికే ఎవరు కోపం వస్తుంది చెప్పండి?
ఊరికి ఎవరు కోపం వస్తుంది చెప్పండి? దేవునికి ఎందుకు కోపం వస్తుంది? ఇలా తృణీకరిస్తున్నారు ఆయన్ని. తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ ఓడని నడిమికి ఇడిచేశాడు. 2 బద్దలైపోయింది ఓడ, టైటానిక్ షిప్ కదా. కొన్ని వందల మంది నేలల్లో చనిపోయారు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుణ్ణి అలా తృణీకరించకూడదు. ఎందుకంటే ఈరోజు మనం అనుభవించే ప్రతిదీ కూడా ఎవరిది చెప్పండి? సృష్టి దేవునిది. సృష్టిలో ఉన్న సమస్తము దేవునివి. ఆయన చేతి పనులు ఇవి. ఆయన చేతి పనులు, మనం కూడా ఆయన చేతి పనే. నేను ఎంతోముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, సృష్టి దేవుడు చేశాడు. సృష్టిలో ఉన్నవి దేవుడు చేశాడు. మనుషుల్ని అంటే మనల్ని దేవుడు చేశాడు. మనలో ఉన్న ఊపిరి దేవుడిచ్చిందే. ఇక అన్నీ ఆయనే ఇచ్చినప్పుడు మనదేంటి? మనదేమన్నా ఉందా? మనదేమన్నా ఉందా? లేదు. మనది ఏమీ లేనప్పుడు ఎందుకు గర్విస్తున్నాం? అంటే ఏమీ లేని మనం అన్నీ ఉన్న వారంగా ఉన్నామంటే ఇవన్నీ మనకి ఎవరిచ్చారు? ఆ దేవుడిచ్చినటువంటి వాటిని మనం ఏం చేయాలి? వాటిని అనుభవిస్తూ దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి. ఇవి నాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. వాటి చూసుకొని గర్వించకూడదు. ఇదంతా నా కష్టం, నా జ్ఞానంతో సంపాదించుకున్నాను, నా తెలివితేటలు, ఎవరు నాకు సహాయం, అట్లా కాదు. దేవుడి సహాయం చేస్తే ఇవన్నీ నీకు అనుగ్రహించబడ్డాయి. ఒకడు అన్న వస్త్రాలు కలిగి ధనదాన సమృద్ధి కలిగి ఉన్నాడంటే అది ఎవరి కృప? దేవుని కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రతి దాంట్లో ఎవరిని కనపరచాలి? ఏది తింటున్నా, ఏది త్రాగుతున్నా, ఏది ధరిస్తున్నా, ఏది అనుభవిస్తున్నా ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. వెంటనే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి? మనిషి తృప్తి పొంది సంతోషించేది ఎక్కడో తెలుసా? భోజనం దగ్గర. అవునా కదా? భోజనం. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ముందు భోజనం చేయాలి. ఆహారం కావాలి మనిషికి. అవునా కదా? ఆ భోజనం చేసేటప్పుడు మనం ఏం చేయాలి? చిన్న ప్రార్థన చేసుకోవాలి. తండ్రి, ఈ మంచి ఆహారం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ తినుచుండగా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. దీని ద్వారా వచ్చిన శక్తితో పని చేయడానికి కృపను దయచేయండి. అలాగే ఆహారం లేని వారికి కూడా మంచి ఆహారాన్ని దయచేయండి యేసు నామములో. అలాగే నీళ్ళు తాగేటప్పుడు మరి గొంతు ఎండిపోతూ ఉంటుంది కదండి, దాహం వేస్తూ ఉంటుంది కదండి. ఒక రోజు కానీ 2 రోజులు కానీ నీళ్ళు తాగకుండా చచ్చిపోతాం మనం. అవునా కదా? పరదేశంలో ప్రియులారా అయిపోతాం. ఒకడు ఇలాగే చేపలు పట్టడానికి వెళ్ళి ఎండాకాలంలో ఉదయం నుంచి సాయంత్రం నీళ్ళు తాగకుండా అక్కడే చచ్చిపోయాడు. చేపలు పట్టాడు, ఇందులో గొంతు ఎండిపోయిన సంగతి కూడా వాడికి అర్థం కాదు, చచ్చిపోయాడు. ఇటువంటి ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? నీళ్ళు తాగేటప్పుడు ఏమైనా స్తుతించాలి. వస్త్రాలు ధరించుకునేటప్పుడు చెప్పండి. మరి ఏంటనుకుంటున్నారు? ఏది చేస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఏ పని చేస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. పని ప్రారంభించేటప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్పాలి. పని ముగించిన తర్వాత ఈ పని అంతా చేయడానికి మీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా. అట్లా ప్రతి విషయంలో దేవుని ఘనపరుస్తూ ఉండాలి. అలా ఎవరైతే ఘనపరుస్తూ ఉంటారో వారిని దేవుడు బహుగా ఘనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని ఘనపరచడం అంటే ఏంటి? దేవుని మాట విని ఆ మాటల ప్రకారంగా చేయటమే, ఆయన స్తుతించటమే. ప్రియమైన దేవుని పిల్లరా, కొంతమంది వ్యక్తులు బైబిల్లో దేవునికి రావలసిన ఘనతను వాళ్ళు దొంగిలించారు. ఏం చేశారు? దేవునికి రావలసిన ఘనతను వాళ్ళు దొంగిలించారు. వాళ్ళు ఏమైపోయారో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 12వ అధ్యాయం 21-22 వాక్యాలు చదవండి. నియమింపబడిన దినమందు హేరోదు
రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వాని ఎదుట ఉపన్యాసం చేయగా, ఎవరో హేరోదు రాజు ప్రజలందరూ సమకూడి ఉంటే ప్రజల దగ్గర సింహాసనం వేసుకుని సింహాసనం మీద కూర్చొని ఉపన్యాసం చేస్తున్నాడు, ఏదో సందేశం చెప్తున్నాడు వాళ్ళకి. జనులు ఇది దైవస్వరమే కానీ అంటే ఆయన ఉపన్యాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అబ్బో ఇది దైవస్వరమే కానీ ఇది మానవ స్వరం అంటే దేవుడే అంటున్నారు. ఆయన్ని ఏమంటున్నారు, హేరోదుని ఏమన్నారు, దేవుడే అంటున్నాడు. దేవుని స్వరం అంటే దేవుడే అంటున్నారు. ఇక అన్నప్పుడు లేదు నేను దేవుణ్ణి కాదు, నేను మానవ మాతృని అనాలి కదండి, ఆ మహిమ దేవునికే చెందాలి అనాలి కదండి. అనలేదు. అనకుండా ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అని చెప్పేసి వాళ్ళ కేకలేస్తుంటే సంతోషపడిపోయాడు. అతడు దేవునిని మహిమ పరచనందున అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను కనుక పురుగులు పడి, చూసారు, అప్పటికప్పుడే పురుగులు పడి ప్రాణం విడిచాడట. అప్పటికప్పుడే. అర్థమైందా మీకు? అసలు సహజంగా పురుగులు ఎవరికి పడతాయి? మంచంలో నవిసి ఉంటారు చూసారా కదా, వాళ్ళకి పడతాయి కదండి. ఎందుకంటే మంచంలో పడుకొని పుండు పడిపోతాయి. ఆ పుండుకి పురుగులు పడతాయి చిన్నగా, అవునా? అట్లా పురుగులు పడి చచ్చిపోయినటువంటి వాళ్ళు మనం చాలామంది చూసాం. కానీ వీడికి అప్పటికప్పుడే పురుగులు పడ్డాయంట. అంటే దేవుడు ఎలా ముత్తాడో చూడండి. ఎందుకు ఇలా చేశాడు దేవుడు అంటే, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదు, ఆయన దేవుడే అని అంటున్నారు హేరోదుని పట్టుకొని. అప్పుడు హేరోదు ఏమనాలి, నేను దేవుణ్ణి కాదు, దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆయనకి ఆ ఘనత చెందాలి, నాకు కాదు అనాలి కదండి. అలా కాకుండా వాళ్ళన్న మాటలకి ఆయన కూడా దేవుడిలా ఫీల్ అయిపోయాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, ఒక దూతను పంపించి అతను మొత్తితే వెంటనే పురుగులు పడి అక్కడికక్కడే చనిపోయాడు. చూసారా, దేవునిని మహిమ పరచకపోతే మనిషికి పట్టే గతి అదే. అర్థమైందా? ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా, ఎందుకు నేను సృష్టించాను మనుషులంటే నా నిమిత్తం, నా కోసం నేను. మరి మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? దేవుని కోసం సృష్టించిన మనిషి దేవుని కోసం బ్రతకాలి కదా. అలా బ్రతుకుతున్నాడు మనిషి, తన స్వార్థం కోసం బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఏ రోజు తన స్వార్థం కోసం బ్రతికాడు, పురుగులు పడి చచ్చిపోయాడు. ఇంకొక ఆయన చూడండి, పేతురు గారి విషయంలో ఆయన ఏమన్నాడు, 10వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. మరునాడు వారు కైసరయాలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను, కొర్నేలి శతాధిపతి అయిన కొర్నేలి బంధువుల్ని స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండేది. ఎవరి కోసం అంటే పేతురు గారి కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి, చూడండి, శతాధిపతి అయిన కొర్నేలి 100 మంది పోలీసులకు బాస్. ఎవరైనా 100 మంది పోలీసులకు బాస్ అంటే పోలీస్ అధికారి కొర్నేలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఒక అన్యుడితను. ఈ అన్యులు ఏం చేస్తారంటే మనుషుల పాదాలకు మొక్కుతూ ఉంటారు, తెలుసుగా మీకు. ఈ కొర్నేలి కూడా ఏం చేశారంటే పేతురు గారు పాదాలు మొక్కాడు. పేతురు గారు ఏమంటున్నాడు, అందుకు పేతురు నీవు లేచి నిలువము, నేను కూడా నరుడనే అని చెప్పాడు. నేను కూడా మనిషినే, నీవు నాకు మొక్కాల్సిన అవసరం లేదు. మన అందరం ఎవరికి మొక్కాలి చెప్పండి? అప్పుడప్పుడు చాలామంది నా కాలు పట్టుకుంటూ ఉంటారు. నా కాలు పట్టుకోకూడదు, నన్ను మొక్కకూడదు. అర్థమైందా? అలా కాలు పట్టుకుని నేనైపోతాను ఫస్ట్. అర్థమైందా? అలా కాలు పట్టుకోకూడదు. మనందరం సహోదరులం. అర్థమైందా? మనకి ఎవరికి ఉండాల్సిన విలువ వాళ్ళకు ఉంది. మన అందరం కూడా ఎవరికి నమస్కరించాలి?
దేవునికి నమస్కరించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనందరం దేవునికి నమస్కరించాలి, మనుషుల పాదాలకి కాదు. చూడండి, పేతురు గారు కొన్నేళ్ళి శతాధిపతి, 100 మంది పోలీసులు బాస్ కదా. అటువంటి వాడు పేతురు గారి పాదాలకు మొక్కారంటే పేతురు గారికి విలువ ఉన్నట్టే కాదా? చెప్పండి. 100 మంది పోలీసు బాస్ మరి నాకు వచ్చి మొక్కాడు అని ఆయన కూడా ఫీల్ అవ్వాలి కదండి గర్వంగా. అలా ఫీల్ అవ్వలేదు. ఇంకా ఆయన్ని గద్దిస్తున్నాడు, నేను కూడా నీలాంటి మనిషినే, నీవు నాకు మొక్కకూడదు అన్నాడు. అంటే దేవునికి రావాల్సిన ఘనతను పేతురు గారు ఏం చేశాడు? దేవునికి రానిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి రావాల్సిన ఘనతను ఆయన దొంగతనం చేశాడా? దొంగిలించాడా? ఆ మహిమను దొంగిలించాడా? తానే దేవుడిగా ఫీల్ అయ్యాడా? లేదు. అంత స్థాయిలో ఉండి కూడా పేతురు గారు కదా, అంత స్థాయిలో ఉండి కూడా ఆయన దేవుడిగా ఫీల్ అవ్వలేదు. నేను నీలాంటి నరుడనే, మనిషినే, నీవు నాకు మొక్కకూడదు అన్నాడు. మనందరూ ఎవరి పాదాలకు మొక్కాలి? సాగిలపడి నమస్కారము, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. దేవునికి స్తోత్రం. ఎవరికి నమస్కరించాలి? దేవునికి. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయనకి నమస్కరించాలి, ఆయన పాదాలకు మొక్కాలి. కాబట్టి పేతురు గారు బ్రతికిపోయాడు. అంటే దేవునికి రావాల్సిన ఘనతను దేవునికి రానిచ్చాడు. ఆయన పొందుకోలేదు ఆ ఘనత. ఇంకా లుస్త్రా అనేటువంటి ఒక ప్రాంతంలోకి పౌలు గారు, బర్నబా గారు వచ్చారు. వచ్చి పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే అక్కడ బలహీనమైన పాదాలు కలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి వాడికి నడకలేదు. అయితే అతడు విశ్వాసంగా వాక్యం వింటాం పౌలు గారికి గ్రహించి ఏమన్నాడంటే, లేచి యేసు నామములో లే, నడు అన్నాడు. వెంటనే ఆ బలహీన పాదాలు కలిగినటువంటి వాడికి బలం వచ్చేసి అటు ఇటు గంతులేయటం ప్రారంభించాడు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అన్యులు. వాళ్ళు ఏం చేశారంటే, అమ్మో ఇంకేముంది, ఆ యొక్క బలహీన పాదాలు కలిగినటువంటి వాడు లేచి పరుగులు పెడుతున్నాడు, ఈ దైవ కార్యమే కానీ మనుషుల కార్యం కాదు ఇది. ఈ పౌలు, ఈ బర్నబా అనేవాళ్ళు మనుషులు కాదు, వీళ్ళు దేవదూతలే మనుషుల రూపంలో వచ్చారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? ఎడ్లని, పోదంటలని, వాటిని వీటిని అన్నిటిని ఏర్పాటు చేసి వేలకు బలి ఇవ్వటానికి, ఇది పౌలు గారికి బర్నబాకి బలి ఇవ్వటానికి అర్పించడానికి వస్తున్నారు. ఎద్దులను అర్పించడానికి వస్తున్నారు. చూశారండి మీకు ప్రియమైన దేవుని పిల్లరా? ఆ విధంగా ఈ పౌలు గారికి బర్నబాకి ఇద్దరిని వీళ్ళు ఏమన్నారు? చెరొక దేవత పేరు పెట్టారు. వీళ్ళిద్దరికి పెట్టి వీళ్ళకి బలులు అర్పించడానికి ఎద్దులు తీసుకొస్తున్నాడు. అప్పుడు వెంటనే పౌలు గారికి ఈ విషయం తెలిసి ఏమన్నాడు తెలుసా? ఆయన బట్టలు చించుకున్నాడంటే దానికి ఒక విచారానికి గుర్తు. బట్టలు చించుకున్నాడు. ఎందుకు చించుకున్నాడు? అయ్యో, దేవునికి రావాల్సిన ఘనత మాకు వస్తుందేంటి? దేవునికి కదా అర్పణ అర్పించాల్సింది, మాకు కాదు కదా. వీళ్ళేంటి ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారని చెప్పేసి వెంటనే బట్టలు చించుకొని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని ఆపేశాడు. వాళ్ళని వాదించడానికి చాలాసేపు పట్టింది ఆయనకి. వ్యర్థమైన ఈ పనులు చేయకండి, మీరు వ్యర్థమైన వాటిని విడిచి సమస్తాన్ని సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగండి అని వాదించాడు. వాదించి వాళ్ళు బలులు అర్పించకుండా ఆపేశాడు. లేకుంటే వాళ్ళకి బలి అర్పించడానికి తీసుకొచ్చారు. బలి అర్పించాల్సింది ఎవరికి చెప్పండి? దేవుని కదా. అంటే ఆ ఘనత సైతాన్ చూడండి ఎలా మళ్లించేసిందో. అలా రానివ్వకుండా ఆయన ఏం చేశాడంటే దేవునికి ఆ ఘనత వచ్చేటట్లు చేశాడు. మేము మనుషులు, మేము దేవతలం కాదు, మీ బోటి మనుషులమే అని దేవునికే మహిమ తెచ్చారు. కానీ వాళ్ళు స్వార్థం కోసం పేరుని తెచ్చుకోలేదు. ఇలా ప్రతి మనిషి కూడా ఎవరిని గణపరచాలి అంటే చెప్పండి, దేవునిని గణపరచాలి. ఇంకా
బ్యాప్టిజం ఇచ్చి యోహాను గారు ఏమన్నాడు? ఆయన నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమన్నాడు? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఎందుకంటే అప్పటి వరకు బ్యాప్టిజం ఇచ్చి యోహాను గారిని చాలామంది వెంబడిస్తున్నారు. ఏది? యేసు ప్రభు వారు బ్యాప్టిజం తీసుకొని ఆయన సేవ ప్రారంభించక మునుపు అప్పటి వరకు ఎవరిని వెంబడిస్తున్నారు జనం? ఎవరిని వెంబడిస్తున్నారు చెప్పండి? యోహాను గారు ముందే సేవ మొదలుపెట్టాడు. యేసు ప్రభు వారి కంటే యోహాను గారు ముందే సేవ మొదలుపెట్టాడు. సేవ మొదలుపెట్టి ఆయన యోర్దాను నదిలో అనేకులకు బ్యాప్టిజం ఇస్తున్న, కొన్ని వందల మందికి బ్యాప్టిజం ఇచ్చేసాడు అప్పటికైనా. అయితే అప్పటి వరకు ఆయన బ్యాప్టిజం ఇచ్చాడు కదా. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు ఏమన్నాడు? ఇదిగో లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల వస్తున్నాడు, ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నేను అర్హుణ్ణి కాదు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్పులు వారు ఇప్పేదానికి నేను అర్హుణ్ణి కాను అని చెప్పేసి అప్పటి వరకు ఆయన వెంబడించినటువంటి ఆయన శిష్యులు ఉన్నారే, ఆయన దగ్గర బ్యాప్టిజం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరినీ ఎటువైపు మళ్ళించాడు అనుకుంటున్నారు? యేసు ప్రభు వైపు మళ్ళించాడు. ఆమేన్. మరి అప్పటి వరకు ఆయన బ్యాప్టిజం ఇచ్చాడు కదండి. మరి ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అటు మళ్ళిస్తే ఈయన పరిస్థితి ఏంటి? ఈయనకున్న పేరు అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి. అలా ఆలోచించాడా? తన మహిమ చూసుకున్నాడా? తన ఘనత చూసుకున్నాడా? తన పేరు ప్రఖ్యాతి చూసుకున్నాడా? లేదు. నేను తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి. ఇదిగో లోక పాపాలను మోసుకునే గొర్రెపిల్ల, మీరందరూ ఆయన్ని వెంబడించండి. ఆయన అప్పటి వరకు ఈ బ్యాప్టిజం ఇచ్చి యోహాను వెంబడించినటువంటి వారందరినీ కూడా ఏం చేశాడు? దేవుని వైపు మళ్ళించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా దేవుణ్ణి మహిమపరచాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే అర్థం ఏంటి? పౌలు గారు అన్నారు కదా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే అర్థం ఏంటి? దేవునిని కనపరుస్తున్నామని అర్థం. అంతే కదా? ప్రతి విషయంలో ఇంకా ఆయన ఎలా ఘనపరచమని దేవుని వాక్యం చెప్తుందో చివరిగా చదువుకుని ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వాక్యాలు చదవండి. ఎలా ఘనపరచాలి ఆయన్ని? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. దేవునికి స్తోత్రం. ఉందా అక్కడ? నీ రాబడి అంతటిలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచు. అంటే ఆయన పరిచర్య ఎలా ఘనంగా మారుతుంది? ఆయన పరిచర్య ఎలా అభివృద్ధి అవుతుంది? చెప్పండి అమ్మా. ఆయన పరిచర్య ఎలా అభివృద్ధి అవుతుంది? చెప్పండి, మీరు చెప్పండి. ఆయన పరిచర్య ఎలా అభివృద్ధి అవుతుంది? మీ రాబడి అంతట్లో ప్రథమ ఫలాలు ఇచ్చినప్పుడు మీ ఆస్తిలో భాగం అంటే దశమ భాగం. మీ ఆస్తిలో భాగం అంటే దశమ భాగం. మీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం. రెండవది దశమ భాగం. ప్రథమ ఫలాలు వేరు, దశమ భాగం వేరు, కానుక వేరు. గుర్తుపెట్టుకోండి. ప్రథమ ఫలాలు వేరు, దశమ భాగం వేరు, కానుక వేరు. మూడింటికి తేడా ఉంది కదా. కానుక అంటే మన ఇష్టం వచ్చినంత తీసుకునేది, మన ఇష్టం. రూపాయి దగ్గర నుంచి చెల్లేది రూపాయి కదా, రూపాయి దగ్గర నుంచి ఇంకెంతైనా వేసుకోవచ్చు, దాన్ని కానుక అంటాడు. దశమ భాగం అంటే 10వ వంతు. ప్రథమ ఫలం అంటే మొదటిగా తీసింది, మొదటిగా పుట్టింది, మొదటిగా తెచ్చింది. అర్థమైందా? దాన్ని ప్రథమ ఫలం అని అంటాడు. ప్రథమ ఫలానికి దశమ భాగానికి కానుకి తేడా ఉంది. ఈ గుర్తుపెట్టుకోండి.
మీరు దేవుని మందిరానికి తీసుకొచ్చి దశమ భాగం వేస్తారు. ఎప్పుడైనా మేము మీ ఇంటికి వచ్చిన ప్రార్థన చేసినప్పుడు ఏమి ఇస్తారు? కానుక. అంటే మీరు ఎంతైనా ఇవ్వచ్చు, దాన్ని కానుక అంటారు. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మీకు మర్చిపోయి ఉంటారు, మళ్ళీ చెప్తున్నాను. కానుక వేరు, దశమ భాగం వేరు, ప్రథమ ఫలం వేరు. ఇవన్నీ చేస్తేనే దేవుని పరిచర్య అభివృద్ధి అవుతుంది. అప్పుడు ఎవరు గణపరచబడతారు? దేవుడు గణపరచబడతాడు. అంటే ఇటువంటి చక్కని మందిరాలు కట్టబడతాయి, సువార్త పని జరుగుతుంది, అనేకులు రక్షణ పొందుతారు, పరిచర్య వ్యాప్తి చెందుతుంది. అంతే కదా. యూట్యూబ్ పరిచర్య కోసం ఒక సెల్ ఫోన్ కొన్నాం 1,16,000 పెట్టి. మరి ఊరికినే వచ్చిందా మనకు? అది రాలేదు కదా. కొంతమంది తల్లులు మంచి మనసుతో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఆ విధంగా నెలకి ఒక 500 చొప్పున వాళ్ళు వేసుకోవటం వల్ల ఈరోజు యూట్యూబ్లో ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతున్నాయి. అంటే విస్తరిస్తుంది కదా. అది లేకపోతే నేను చెప్పే వాక్యాలన్నీ ఇంతవరకే, మీ వరకే పరిమితం అవుతాయి. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అది విస్తరిస్తుంది. అవునా కదా? చాలామంది చూస్తున్నారు వాక్యాలని. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా జరుగుతుందంటే కారణం ఎవరు? ఒక 20 మంది వాళ్ళు కానుకిస్తున్నారు, దేవునికి తమ ఆస్తిలో భాగాన్ని ఇస్తున్నారు. అందుకే అది ఆ పని జరుగుతుందా లేదా చెప్పండి. ఇవ్వకపోతే ఆ పని ఆగిపోతుందా లేదా? అట్లా. అలాగే పరిచర్యలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ జరగాలంటే మీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం, మీ ఆస్తిలో భాగమునిచ్చి దేవుణ్ణి ఘనపరచండి. అలా ఎవరైతే ఘనపరుస్తారో వాళ్ళకి దేవుడు తిరిగి ఏం చేస్తాడో చదవండి కింద. అప్పుడు మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఏది మీరు ఇలా చేస్తే మీ కొట్లలో ధాన్యం ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉంటుంది. మీ గానుగులలో కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారుతుంది. నా కుమారుడా, చాలు. ఏమన్నాడు అక్కడ? మీరు ఈ విధంగా మీ రాబడిలో ప్రథమ ఫలాన్ని, మీ ఆస్తిలో భాగమునిచ్చి దేవుణ్ణి కనపరిస్తే దేవుడు కూడా మీకు ఏం చేస్తాడు? సమృద్ధిని అనుగ్రహిస్తాడు. మీ కొట్లలో ధాన్యాన్ని సమృద్ధిగా, మీ ఇళ్లలో ధాన్యాన్ని సమృద్ధిగా ఉంచి మిమ్మల్ని ఏం చేస్తాడట? ఆయన ఆశీర్వదిస్తాడట, ఘనపరుస్తాడట, దీవిస్తాడట కదా. అలా చేయాలి కదా. అలా చేయకుండా మన దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఉంటే ఆయన తృణీకరించినట్టే కదండి. చెప్పండి, ఆయన తృణీకరించినట్లేగా. చెప్పండి, తృణీకరించినట్టే కదా. ఇప్పుడు ఆయన తృణీకరిస్తే మనం కూడా తృణీకారం పొందుతామని బైబిల్లో ఉంది కదా. అందుకే మనం ఆయన ఘనపరిచామనుకోండి, మనల్ని కూడా ఆయన ఘనపరుస్తాడు. ఇప్పుడు ఆయన ఘనపరచబడాలంటే మన ఆస్తిలో భాగాన్ని దేవునికి, ఆయన పనికి ఇవ్వాలి కదా. దేవునికి, ఆయన పరిచర్య కంటే ఆయన సేవకి, దేవునికి ఆయన సేవకి ఇవ్వకపోవటం కూడా ఆయన్ని తృణీకరించినట్టే కదా. అవునా కదా? ఆయన తృణీకరించినట్టే కదా. ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? అవన్నీ తీసుకొచ్చి దేవుణ్ణి ఘనపరుస్తారు. నా దేవుని సేవ గొప్పగా ఘనంగా ఉండాలి. నా దేవుని సేవ, నా దేవుని మందిరాలు ఘనంగా ఉండాలి, నా దేవుని స్థలాలు ఘనంగా ఉండాలి. నా దేవుని మందిరంలో అనేకులు రావాలి అని దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఆస్తుల భాగాలు తీసుకొచ్చి దేవునికి ఇచ్చి పరిచర్యని అభివృద్ధి చేస్తారు, దేవుని ఘనపరుస్తారు. అప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, ప్రతి దాంట్లో దశమ భాగం చేస్తాడు. ప్రతి దాంట్లో నేను అడిగాను చాలాసార్లు, దాంట్లో ఇచ్చావు కదా, దీంట్లో ఇచ్చావు కదా, పలానా దాంట్లో ఇచ్చావు కదా అంటే ఇది పలాందాయి గారు, ఇది పలాందాయి గారు, ఇది పలాందా అంటున్నాడు. మరి ఇలా ఇస్తున్నావు కదా, దేవుడికి మెయిల్ చేస్తున్నాడా అని అడిగాను. ఎందుకు చేయట్లేదు అయ్య గారు? అలా ఆయన చేయిస్తున్నాడు కాబట్టి నేను ఇస్తున్నాను అన్నాడు. ఏది ఇచ్చి, ఏది ఆయనకి అబ్బాయికి వచ్చినా, ఏది అబ్బాయికి వచ్చినా, పెళ్లి కాలేదు ఇంకా అబ్బాయికి, ఏది దేవుడు ఏ విధంగా అబ్బాయికి సహాయం చేసినా దాంట్లో దశమ భాగం తీసేస్తాడు. ఫస్ట్ ముందు దేవునికి ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. అలా చేస్తున్నాడు. ఒక ఆటో కొన్నాడు, ఆటో కిస్తీ తీరిపోయింది. ఇంకో ఆటో కొన్నాడు, అది కూడా సగం పడ్డది.
ఇప్పుడు ఒక ఆటో ఉన్నోళ్ళు అమ్ముకుంటున్నారు కదా, నీ ఆటోల పరిస్థితి ఏంటి అంటాను. బ్రహ్మాండంగా కిరాయిలు వస్తున్నాయి గారు అంటున్నాడు. నేను అడుగుతాను, ఎందుకంటే మరి అడగాలిగా, తీసుకోవటం కదా, అడగాలిగా. ప్రియమైన దేవుని పిల్లరా, అట్లా ఇంకో ఆటో తీసుకుందాం అనుకుంటున్నారు. మరలా ఇప్పుడు ఉన్న ఆటోలు అమ్ముకుంటున్నారు కొంతమంది, కిరాయిలు లేక, సర్వీసులు లేక అలా చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, అలా ప్రతి దాంట్లో దశంభాగం చేస్తాడు. ఎంత వస్తే అంత. దేవుడు దీవించాడు అబ్బాయిని, చక్కగా ఒక ఫ్లాట్ కూడా కొనుక్కున్నాడు అబ్బాయి. రేపో మా ఇల్లు మొదలు పెట్టుకుంటాడు. దేవుడు అంతగా దీవించాడు, ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకుంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, అట్లా దేవుని పని మనం ప్రేమగా చేసామనుకోండి, ఆయన కూడా మనకు ప్రేమగా ఇస్తాడు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను కోల్గేట్ పేస్ట్ గురించి. కోల్గేట్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? దేవునికి దశంభాగం తీయటం మొదలుపెట్టాడు. అలా తీస్తుంటే ఆయన చేస్తున్నటువంటి ఆ పేస్ట్ వ్యాపారం బాగా ఫలభరితంగా మారిపోయింది. చివరికి ఆయన ఏం చేశాడు తెలుసా? దేవునికి 10 వంతు ఇచ్చుకుంటూ వచ్చాడు కదండి. ఆయన ఏం చేశాడంటే దేవునికి 90 వంతులు ఇచ్చి 10 వంతులు అయినా తీసుకోవటం మొదలుపెట్టాడు. అంటే 10వ వంతు ఏమో ఏం ఉంచుకుంటున్నాడు, 90 వంతులు దేవునికి ఇస్తున్నాడు. అంతగా దీవించబడ్డాడు ఆయన. దాంట్లోనే ఎన్నో హాస్పిటల్స్ కట్టాడు, స్కూల్స్ కట్టాడు, అనాథ పిల్లలకి శరణాలయాలు కట్టాడు. ఆయన ఎంతో పేరు వచ్చింది. ఇప్పుడు కూడా కోల్గేట్ పేస్ట్ మనం వాడుతున్నాం కదండి. సాక్ష్యం మన మధ్యలోనే ఉంది. ఆ పేస్ట్తో తోగుకున్నప్పుడు గుర్తు చేసుకోండి, మనం కూడా దశంభాగం ఇవ్వాలి అని. ఎంతగా దీవించబడ్డాడు ఆయన, ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వదించబడ్డాడు ఆయన. ఆమేన్, స్తోత్ర, హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు వెండిని, బంగారాన్ని, గొర్రెల్ని, గొడ్లని, గాడిదల్ని, ఒంటెల్ని ఎన్ని ఎలా ఇచ్చాడనుకుంటున్నారు? ఆయన కూడా దేవునికి దశమ భాగాలు ఇస్తూ వచ్చేవాడు. అలా ఘనపరుస్తూ వచ్చాడు. అలాగే దావీదు గారు కూడా దేవుణ్ణి ఎంతో ఘనపరిచాడు కదండి. దేవుని మందిర సేవ కోసం, దేవుని మందిరం కట్టబడాలని ఎంతో వెండిని, బంగారాన్ని, రాగిని, ఇత్తడిని, రాళ్లను మరి ఎంతో సమకూర్చి పెట్టాడు కదండి దేవుని మందిరం కోసం. అవునా కదా? కాబట్టి దేవుడు కూడా ఆయన ఏం చేశాడు? గొర్రెలు కాసే స్థితి నుంచి సింహాసనం మీద కూర్చుని మనుషుల్ని కాసే స్థితికి ఆయన్ని తీసుకొచ్చాడు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే తన జీవితంలో దేవుణ్ణి హెచ్చిస్తూ వచ్చాడు, దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు కూడా ఆయన ఏం చేశాడు? ఘనపరుస్తూ వచ్చాడు. కాబట్టి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలని దేవుడు హెచ్చించాలంటే, ఘనపరచాలంటే, అభివృద్ధి చేయాలంటే దేవుడు చెప్పినట్టుగా ఆయనను ఘనపరచండి, ఆయన్ని ఘనపరచండి. మొట్టమొదటిది ఎలా ఘనపరచాలి? ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఘనపరచాలి. అసలు మందిరంలోకి వచ్చేది ఎందుకు అనుకుంటున్నారు? దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఎలా రావాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మందిరంలో అడుగు పెట్టాలి. వచ్చి ఏం చేయాలి? ఆయన చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు దేవుని మందిరానికి వచ్చేదే కృతజ్ఞతలు చెల్లించడానికి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆయన మాటలు విని ఆయన ఘనపరచడానికి, ఆయన మాటల ప్రకారం జీవించడానికి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఘనపరచాలి. రెండవది, మన రాబడి అంతట్లో ప్రథమ ఫలము, మన ఆస్తిలో భాగాన్నిచ్చి దేవుణ్ణి ఘనపరచాలి. ఈ రెండు విషయాలు మనం పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు. ఇటు కృపను పరిశుద్ధాత్మని మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.